చరిత్రలో ఎన్నో యుద్ధాలు ఆయుధాలతో జరిగాయి. కానీ కొన్ని యుద్ధాలు కుట్రతో మొదలయ్యాయి. హస్తినాపుర సామ్రాజ్యం కురువంశం వెలుగుతున్న సమయం అది. ఒకవైపు ధర్మమే శ్వాసగా బ్రతికే పాండవులు, మరొక వైపు రాజ్యకాంక్షలతో రగిలిపోయే దుర్యోధనుడు. పాండవుల పట్ల ప్రజలకున్న గౌరవం చూస్తుంటే దుర్యోధన గుండెల్లో అసూయ అనే పాము బుసలు కొట్టేది. రాజ్యం నాది, సింహాసనం నాది, మరి వీళ్ళెవరు మధ్యలో? ఇదే ప్రశ్న అతడిని నిద్రపోనివ్వలేదు. ఆ అసూయ నుండి పుట్టింది ఒక భయంకరమైన మృత్యు పథకం. దుర్యోధనుడు ఒంటరివాడు కాదు. అతని వెనుక శకుని లాంటి కుటిల బుద్ధి, కర్ణుడి వంటి వీరుడు, పురోచరుడు అనే విషపూరితమైన మంత్రి ఉన్నారు. అందరూ కలిసి ఒక పథకం వేశారు. పాండవులను చంపాలి, కాని ఆ నింద మన మీద పడకూడదు. వారణావత పట్టణంలో జరిగే పశుపతి ఉత్సవాలే దానికి వేదిక అయ్యాయి. తండ్రి ధృతరాష్ట్రుని ఒప్పించి పాండవులను ప్రేమగా సాగనంపాడు దుర్యోధనుడు. పాండవులు వెళుతున్న ఉత్సవానికి కాదు, తన సమాధి దగ్గరికి అని వారికి తెలియదు. వారణావతంలో పురోషుడు ఒక అందమైన భవనాన్ని నిర్మించాడు. బయట చూస్తే రాజభవనం, లోపల చూస్తే నిలువెచ్చు మృత్యువు, లక్క, నెయ్యి, నూనె, గంధం, వెదురు ఇవే ఆ ఇంటి గోడలు. ఒక చిన్న నిప్పురవ్వ తగిలితే క్షణంలో ఆకాశమంత ఎత్తు మంటలు ఎగిసి పడేలా ఆ ఇంటిని సిద్ధం చేశారు. కానీ ధర్మం ఎప్పుడు ఒంటరి కాదు. మహాజ్ఞాని విదురుడు ఈ కుట్రని పసికట్టాడు. పాండవులు బయలుదేరే ముందే ధర్మరాజుకి ఒక రహస్య సంకేతం ఇచ్చాడు. ఎలుక తనను తాను రక్షించుకోవడానికి భూమిలో రంధ్రం చేసుకున్నట్టు. ప్రమాదం పెంచి ఉన్నప్పుడు బుద్ధిమంతుడు దారి వెతుక్కుంటాడు. ధర్మరాజుకి అర్థమైంది, తాము అడుగు పెట్టేది ఇంటిలో కాదు, చావు ఇంట్లో అని. నిప్పుకు నిప్పుతోనే సమాధానం చెప్పాలనుకుంటున్నారు పాండవులు. విదుడు పంపిన స్వరంగ నిపుణుడి సహాయంతో ఆ భవనం మధ్య నుండి అడవిలోకి వెళ్లేలా ఒక రహస్య మార్గాన్ని సిద్ధం చేశారు. ఒక అమావాస్య రాత్రి చుట్టూ గాఢాంధకారం. పురోచరుడు పాండవులను చంపడానికి సిద్ధమైన క్షణమది. కాని అంతకంటే ముందే భీముడు సింహంలా గర్జించాడు. పురోచరుడి గదికి, ఆపై ఇంటి నలుమూలలా భీముడే నొక్కి పెట్టాడు. మంటలు ఆకాశాన్ని తాకాయి. ఎర్రటి చెగలు, భయంకరమైన శబ్దాలు. అప్పటికి ఓ నిషాద స్త్రీ తన 5 కొడుకులతో కలిసి మద్యం మత్తులో ఆ ఇంట్లోనే ఉండిపోయింది. పాండవులు తన తల్లి కుంతీదేవితో కలిసి రహస్య స్వరంగం ద్వారా ప్రాణాలతో బయటపడ్డారు. తెల్లవారింది. లక్షగృహం బూడిద కుప్పగా మారింది. అక్కడ దొరికిన 6 శవాలను చూసి పాండవులు అంతమైపోయారని దుర్యోధను సంతోషంతో విర్రవీగాడు. లోకం మొత్తం పాండవుల కోసం ఏడ్చింది. కాని సత్యం నుగురుగప్పిన నిప్పు లాంటిది. అక్కడ చనిపోయింది పాండవులు కాదు, దుర్యోధనుడి అహంకారం. అడవి మార్గంలో ప్రాణాలతో బయటపడ్డ పాండవులు మరింత శక్తివంతులై తిరిగి వచ్చారు. గుర్తుంచుకోండి, ఎవరైనా మోసం చేసి గెలవాలనుకుంటే ఆ మోసం మనల్నే నాశనం చేస్తుంది. కుట్రలు తాత్కాలికంగా గెలవచ్చేమో, కానీ ధర్మం ఉన్న చోటే న్యాయం నిలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మహాభారత కథల కోసం ఛానల్ని ఫాలో చేయండి. జై శ్రీకృష్ణ.